పరాశయ సేవా సంస్థ సభ్యులందరూ కలిసి ఒక బోట్లో బయలుదేరాము. చూడండి, వేడుకలు చూడండి. ఉగాది ఎలాగా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు నటించి చూపిస్తున్నారు. చూడండి, పంచాంగం చెప్తుంది ఆవిడ. ఉగాది నాడు ఎటువంటి వేడుకలు ఉంటాయో అన్నీ వాళ్ళు సరదాగా మాకు ఉగాది చూపిస్తున్నారు. ఈసారి విమానం ఉగాది సందర్భంగా కవి సమ్మేళనం కూడా నిర్వహించుకుంటాం. అందుకని ఒక చిన్న కవిత అండి. ఈ మధ్య కాలంలోనే మనం రీసెంట్గా మొన్ననే ప్రపంచ తెలుగు దినోత్సవం జరుపుకున్నాం. కాబట్టి మన తెలుగు భాష మాతృభాష దినోత్సవం, మన భాష తెలుగు కాబట్టి మనం తెలుగు దినోత్సవం అనుకుంటాం. చదవమంటారా కవిత? ప్రకృతి శక్తితో చేతనత్వం పొంది నాదింపబడిన మస్తిష్కం మనసులోని భావాలు అక్షర తుండీరాలుగా, మాటల మందారాలుగా, సామవేద సారమైన సంగీత సప్తస్వరాలుగా, వీణుల బిందు గావించగా, కావ్య కన్యక కంఠన కవితల హారాలుగా, ఆ నటరాజ పూజకు నాట్యరీతుల జతులుగా, నవవిధ కళల ప్రదర్శనకు భాష్యమై వెనగా మన తెలుగు భాష. ఘనమైన నా తెలుగు భాష కిన్నెరసాని హొయల కాసారం, తేటి తేనియ తీయదనం, మత్తుగొలుపు మధురనాదం నా తెలుగు భాష. వండర్ఫుల్, సూపర్ అమ్మా, సూపర్, చాలా బాగుంది. బొబ్బట్లు, తర్వాత పులిహార. ఏమండి చప్పట్లకి అలవాటు పడ్డ వాళ్ళం బొబ్బట్లు తెల్లామండి. రామలక్ష్మి గారు, దేవుడు రామలక్ష్మి. చూసారా, అందరూ అంతా హుషారుగా. ఈ మస్ట్ అరౌండ్ 70, 40 ఏళ్ళ వయసులో ఉత్సాహం చూడండి. ఆమెని వండర్ఫుల్, వండర్ఫుల్. వసంత ఋతువుని చాలా బాగా ఎంజాయ్ చేశారు మీరు, అన్ని రకాల వర్క్గా. కొద్ది చెప్పవలసి వస్తే చెప్తాను మేడం. ఇందులో గట్టిగానే తీసుకోవాలి. వినాయక చవితికి మనకి ఒక చోట నుంచి అన్ని రకాల పత్రులు వచ్చాయి. 21 రకాల పత్రులు, కొబ్బరికాయ అన్ని ఇచ్చాం. ఆ రోజు ఒక ఇనాగరేషన్ ఫంక్షన్ జరిగింది, ఒకటి పుట్టినరోజు అయింది. అవి చెప్పి వినాయక చవితి కనుక వినాయక చవితి పూజ ఎలా చేస్తారు, ఆ కార్యక్రమాలు ఏంటి, మామూలుగా ఆ రోజున ఏమేమి జరుగుతాయో అవన్నీ మీరు అభినయించాలి. చెప్పేశాను కదండి. ఉన్నాయి ఫ్రెండ్స్ సెలబ్రేషన్స్.